Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. భద్రశీలుని గురించి తెలుసుకుందాం. నర్మదా నదీ తీరంలో గాలవ మహర్షి ఆశ్రమం ఉంది. అతనికి భద్రశీలుడనే కుమారుడు ఉన్నాడు. చిన్న వయస్సులోనే గోవిందనామస్మరణతో ఆనందపరవశుడై ఉండేవాడు. వయస్సు పెరిగిన కొద్దీ భగవల్లీలయందు మునిగి ఉండేవాడు. ఒకసారి తాను ధర్మకీర్తి మహారాజునని చెప్పి తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచాడు. తండ్రియగు గాలవ మహర్షి తాను చెప్పిన దానిని నిరూపించమని మునికుమారుణ్ణి అడిగాడు. అప్పుడు భద్రశీలుడు ధర్మకీర్తి మహారాజు కథను ఇలా చెప్పాడు. ప్రతిష్టానపురము రాజధానిగా ధర్మకీర్తి అని మహారాజు 9,000 సంవత్సరాలు పరిపాలించాడు. శ్రీ దత్తప్రభువుని ఆశ్రయించి విజ్ఞానవంతుడు కావాలని అనుకుని సహ్యాద్రి పర్వతము పైనున్న దత్తప్రభువుని దర్శించాడు. మద్యము సేవించి స్త్రీలతో అశ్లీలముగా ఉన్న దత్తుని దర్శించాడు. ఓ ప్రభో, ధర్మమును గురించి జ్ఞానమును గురించి తెలుపుము అని ప్రార్థించాడు. కానీ దత్తుడు తిడుతూ కొట్టబోయినను చెల్లించక అక్కడే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత దత్తుడు కరుణించి ధర్మకీర్తితోటి ఇలా చెప్పాడు. నీవు ధర్మము తెలుసుకొనుటకు వచ్చావు. వేదములు, శాస్త్రములు, పురాణములు అన్నీ కూడా ఈ జగత్తు ధర్మముపై ఆధారపడి ఉన్నదని తెలుపుచున్నవి. ప్రాపంచిక కోరికలకు దూరముగా ఉండుము. భార్యాపుత్రులు, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యము నిగ్రహింపుము. భగవంతుని దివ్యగుణములను శ్రవణమననములు చేయుము. గురువునకు, తల్లిదండ్రులకు అన్ని విధముల సేవ చేయుట మానవుని పరమధర్మము. సత్యమునే పలుకుము. సత్కార్యములు చేయుము. దుష్ట సాంగత్యము వీడుము. మహాత్ములు, ఋషులు నడిచిన దోవనే నడువుము. నీకు ముక్తిని ప్రసాదించేదనని చెప్పెను. ధర్మకీర్తి దత్తప్రభువు బోధించిన వాటిని ఆచరణయందుంచెను. దురదృష్టవశమున నాస్తికుల సాంగత్యం ఏర్పడినది. ధర్మకీర్తి విషయసుఖములందు చిక్కుకున్నాడు. ఒకరోజు ధర్మకీర్తి వేటకు వెళ్ళాడు. అచ్చట ఉన్నట్లుండి స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చిన తరువాత కదలలేకపోయాడు. వారి గుర్రము పడి చనిపోయింది. ఆకలి బాధ భరించలేకపోయాడు. దగ్గరలోని గుడి యందు పూజలు జరిపి వెళ్ళేవారు ఆ రోజు శుద్ధ ఏకాదశి అని చెప్పుకోవటం వినిపించింది. దూరం నుండి హరినామ కీర్తన వినబడింది. రాత్రి కాగానే ధర్మకీర్తి మృతుడయ్యాడు. యమధర్మరాజు వచ్చి అతని పాపపుణ్యముల నిర్ణయం చేశాడు. ధర్మకీర్తి దత్తప్రభువు కృప వలన ఏకాదశి నాడు హరినామ సంకీర్తన వింటూ ప్రాణాలు వదిలాడు కనుక ఇతనికి నరకము ప్రాప్తించదని తేల్చాడు. దత్తుని అనుగ్రహముతో అతను పుణ్యలోకాలకు వెళ్ళాడు అని తండ్రి అయిన గాలవునకు ధర్మకీర్తిని గురించి భద్రశీలుడు నిరూపణ ఇచ్చాడు. దత్తప్రభువు అనుగ్రహలీలను చెప్పాడు. పింగళనాగుడు. ఒకనాడు పింగళనాగుడను ముని దత్తాత్రేయుడు కృష్ణామలక వృక్షము క్రింద కూర్చొని ఉండగా దర్శించాడు. ఆ ముని దత్తప్రభువుతో, స్వామి, మీరు దిగంబరులుగా ఎందుకు ఉంటారు? మధువునెందుకు సేవిస్తారు? మీ ఒడిలో ఎప్పుడూ సుందరి ఎందుకు ఉంటుంది? వర్ణాశ్రమములలో ఇది ఎన్నో ఆశ్రమము. మీ గురుదేవులెవరు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇప్పుడు నాది 5వ ఆశ్రమము. ద్వంద్వాతీతుడనై సర్వము ఆత్మస్వరూపంగా దర్శించే ఆశ్రమము అని చెప్పగా పింగళనాగుడు ఆనందించాడు. దత్తప్రభువు పింగళనాగుని అనుగ్రహించాడు. అతని కోరిక తీర్చారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.